అబ్సెషన్. Supposed to kiss me. భయపడ్డారా? ఎంటర్టైన్ కూడా చేసింది ఈ సినిమా. ఒక యూట్యూబర్ తీసిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 3,000 కోట్లకు పైగా వసూలు చేసి హాలీవుడ్నే షేక్ చేసింది. ఇంతకీ స్టోరీ ఏంటంటారా? బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్గా కావాలంటే ఫుల్ వీడియో పెట్టా, అందులో చూడండి. ఇతనే మన హీరో, పేరు బేర్. నిక్కీ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి ఇతన్ని ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుందే తప్ప ప్రేమించదు. ఆ అమ్మాయిని ఎలాగైనా పడేయాలని ట్రై చేస్తాడు, కానీ కుదరదు. అలాంటి పరిస్థితిలో ఒక ప్రాచీన వింత వస్తువులు అమ్ముతున్న ఒక మ్యూజియంకి వెళ్తాడు. అక్కడ వన్ విష్ విల్లో అనే ఒక చెట్టు కొమ్మ అమ్ముతారు. అది ఏంటి అని అడిగితే సేల్స్ గర్ల్ దాన్ని విరిచి మనం ఏదైనా ఒక కోరిక కోరుకోవాలి, అది వెంటనే తీరిపోతుంది అని చెప్తుంది. ఇదేదో మనకు కావలసిన వస్తువే అని బేర్ కొనేస్తాడు. దాన్ని విరిచేసి కోరిక కోరుకుంటాడు. నిక్కీ నన్ను ప్రేమించాలి, అలా ఇలా కాదు, ప్రపంచంలో ఎవరూ ప్రేమించనంత ఇదిగా నన్ను ప్రేమించాలి అని కోరుకుంటాడు. అంతే, వెంటనే రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. నిక్కీ అతని ఇంటికి వెళ్దామంటుంది. అతన్ని తన పక్కనే పడుకోమంటుంది, కిస్ పెడుతుంది, షాక్ల మీద షాక్లు ఇస్తుంది. బేర్ వన్ విష్ విల్లో తన కోరిక తీరుస్తుందని హ్యాపీ అవుతాడు. అయితే ఆమెది ప్రేమ అనే కన్నా అబ్సెషన్ అనడం బెటర్. పిచ్చి పీక్స్కి వెళ్ళింది అంటారు కదా, అదన్నమాట. బేర్ తను పనిచేసే మ్యూజిక్ షాప్కి వెళ్తుంటే వెళ్ళొద్దని డోర్కి టేపులు వేస్తుంది నిక్కీ. అతన్ని వదిలి ఉండలేకన్నమాట. అంతెందుకు, బాత్రూమ్కి వెళ్తుంటే కూడా వద్దు, స్టే అని అరుస్తుంది. అతని వేలాడే జుట్టు అందంగా ఉందని కట్ చేసి పడేస్తుంది. ఇంకో అమ్మాయి అతన్ని ప్రేమించకుండా అన్నమాట. సరా అనే కొలీగ్తో మాట్లాడితే కూడా తట్టుకోలేకపోతుంది. ఆఖరికి పాపం సరాని బేర్ రోజు రోజుకి నరకం అనుభవిస్తాడు. దీని ప్రేమకి ఓ దండం రా బాబు అనే స్టేజ్కి వస్తాడు. ఫైనల్గా ఒక నిర్ణయానికి వస్తాడు. ఏంటి ఆ నిర్ణయం అనేది క్లైమాక్స్. సినిమా ఎలా ఉంది అంటే ఓకే, గుడ్. సోషల్ మీడియా కొంచెం ఓవర్ రేటెడ్ చేసింది, బట్ అయినా పర్వాలేదు, భయపెడుతూనే ఎంటర్టైన్ చేసింది. యూ కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ సమ్టైమ్స్ యూ విల్ లాఫ్. నిక్కీ పాత్రలో ఇండి నవరెట్టా అనే అమ్మాయి యాక్టింగ్ చేసింది అసలు పీక్స్. ఏమో ఆస్కార్ రావచ్చు కూడా. ఆమెనే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. త్వరలో ఓటీటీలో రాబోతోంది. నాకైతే ఇలా అనిపించింది, మీకెలా అనిపించింది? కామెంట్ ప్లీజ్.